गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्र सरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, కాంచి కామకోటి పీఠం సర్వజ్ఞపీఠం 71వ పీఠాధిపతులు శ్రీ శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు, వారికి అనుగ్రహ ప్రదాతలు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. మనందరి అదృష్టం ఉత్తరాధికారి వచ్చిన తర్వాత శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు భక్తులకు అధిక సమయం వారికి దర్శనం ఇవ్వడానికని వారు అనుగ్రహిస్తున్నారు. ఇదందరి మన అదృష్టం. ఇతపూర్వమైతే శ్రీవారు త్రికాల పూజలు మరియు అనేకమైన సంస్థల యొక్క నిర్వహణ, వీటన్నిటితోనే వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి భక్తులు, వీటినన్నిటిని నిర్వహించుకోవడం అనేది సమయం అనేది చాలా తక్కువగా దొరికేది భక్తుల సందర్శనానికి. అయితే ఈరోజు మనందరి అదృష్టం, శ్రీవారు ఉదయం వారు ఎక్కడైతే విడిది చేసి ఉంటారో ఉదయం వారు వచ్చిన వారందరికీ కూడా విశ్వరూప సందర్శనం కూడా దొరుకుతుంది ఎక్కువ భాగం. తర్వాత వారి అనుష్ఠానాలు ముగించుకున్న తర్వాత వచ్చినటువంటి భక్తులందరూ కూడా సాలుగా వెళ్ళి వారి యొక్క కోరికలన్నింటినీ కూడా శ్రీవారి ముందు తెలియజేసుకుంటూ ఉంటారు. కొందరికి రాగానే శ్రీవారి యొక్క అనుగ్రహం దర్శనం కలుగుతూ ఉంటుంది. కొందరికి ఎన్నో మార్లు కాంచీపురానికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి అనుకూలం దొరకదు. దానికి ఏం కారణమై ఉండొచ్చు అని అనుకుంటే, మనం ఏదైతే పుణ్యం చేసుకుని ఉంటామో ఆ పుణ్యం వల్లనే మహాపురుషుల దర్శనం మనకు శీఘ్రంగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం అని. మహాత్ముల యొక్క దర్శనంతోనే సమస్తమైనటువంటి పాపాలన్నీ దూరం అయిపోతాయి. అందుకే మహాత్ముల దర్శనం చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఉవ్విళ్ళూరుతుండాలి. వచ్చేటువంటి వారు ఎన్నో వ్యయ ప్రయాసాలతో చాలా చాలా దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. వచ్చిన వారికి శ్రీవారి దర్శనం కావడం ఎంతో భాగ్యంగా వాళ్ళు భావిస్తారు. ఒకసారి నేను కాంచీపురంలో మఠంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. శ్రీవారు ఉదయమే అనుష్ఠానం చేసుకొని వస్తూ ఉన్నారు. చెన్నై నుండి ఒక తల్లి కుమార్తె వచ్చారు. వారి కళ్ళ నుండి నీళ్లు కారుతూ శ్రీవారిని దర్శించుకోవాలని పొగులాటంతో వస్తున్నారు. స్వాములవారు అలా వెళ్తున్న వారు
నేను స్వామి స్వామి అని వారిని అడిగాను. వారు నిలుచుకున్నారు. స్వామి, వీరు పాపం ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళు ఏదో కొంచెం మీరు దయచేసి అనుగ్రహించండి అని ఆడకూతురు పొద్దున్నే వచ్చింది ఆమె. అప్పుడు స్వాములు వారు నిలుచుకొని ప్రశ్నిస్తున్నట్టుగా నిలుచుకున్నారు. ఆమె చెప్తుంది, నాకు ఇదివరకు 2 కుమార్తెలు అయ్యారు, ఇంకొక కుమారుడు కావాలి అని. స్వాములు వారు నన్ను అడగమన్నారు ముందర విషయం ఏమి. అప్పుడు ఆమె చెప్పింది, మా భర్త గోవాలో పౌరోహిత్యం చేస్తున్నారు, మాకు 2 కుమార్తెలు ఉన్నారు, ఇంకొక కుమారుడు కావాలి, ఎందుకు అని స్వాములు వారు చూశారు. అప్పుడు ఆమె అన్నది, మా కుమారుణ్ణి వేదాధ్యయనానికి చేర్చాలి, మా యొక్క వంశం ఇదివరకు కూడా ధార్మికమైన విధులను ఉన్నాము, నాకెక్కడ సంతతి ఇక్కడికే ఆగిపోతుందేమో, మా యొక్క పారంపర్యం ఆగిపోతుందేమో, నా యొక్క ఆదుర్దాగా ఉంది అనగానే స్వాములు వారు ఒకసారి చిరునవ్వు నవ్వి అక్కడ కుంకుమ అక్షింతలన్నీ ఆమెకు అందించారు. ఆమె ఎంతో ఆనందపడి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని వెళ్ళిపోయింది. ఆశ్చర్యం, వచ్చే సంవత్సరం కల్లా ఆమె 12 కుమారుని తీసుకుని శ్రీవారి దర్శనానికి వచ్చింది. మరి ఆమె చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి అనగా, ధర్మం పైన ఆమెకున్నటువంటి ఆసక్తి, అది చాలా ముఖ్యమైనటువంటిది. మన సనాతన ధర్మం ముందు కొనసాగాలి, మంచి యొక్క నడవడికలో ఉండాలి మా కుటుంబం, ఆమె తాపత్రయాన్ని స్వాములు వారు అంతఃకరణం తీసుకొని ఆశీర్వదించారు. మహాత్ములు ఆశీర్వదిస్తున్నారంటే వారు ఆ రోజు చేసినటువంటి పుణ్యం ఎవరికి ఇద్దామా అని వాడు వేచి ఉంటారనమాట. ఎందుకంటే వారు అనంతమైనటువంటి సాధనలు చేసినటువంటిది మహా త్రిపుర సుందరి సమశ్రీ చంద్రమౌళేశ్వర పూజ వల్ల వచ్చినటువంటి ఆ యొక్క పుణ్యం ఆ యొక్క భక్తులకు అనుగ్రహిస్తుంటారు. తర్వాత కొంతమంది ఏ యొక్క సత్కార్యాలు కూడా చేయరు, ఏమీ చేసుకోకుండా శ్రీవారి దగ్గరికి వచ్చి మాకేవో దండి కోరికలు నెరవేరాలనేటువంటి దాంతో వస్తుంటారు. అటువంటి వారికి శ్రీవారి దర్శనం కూడా లభ్యం కాదు. అందుకు ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి కాంచీలో ఉన్నప్పుడు మా స్నేహితులు ఒక ఆయన స్వయంపాకులు జానకిరామ్ గారని, నాకు చాలా మంచి మిత్రుడు. వారు కాంచీ పీఠానికి ఎంతో సేవ చేశారు. వారు వారి కుటుంబం, వారి ఇంట్లో అందరూ కూడా. ఆయన చూసి నేను ఎంతో ప్రభావితుడయ్యాను. ఆయన ఒకసారి తమకు తెలిసిన మిత్రులను కాంచీకి వస్తున్నారు, మీరు ఎలాగైనా స్వామివారి దర్శనానికి అనుకూలమైతే ఏర్పాటు చేయండి అన్నారు. తప్పకుండా అని వాళ్ళ కోసం వేచి ఉన్నాను. దంపతులు వచ్చారు, వారితో పాటు ఇంకో మిత్రుడు కూడా వచ్చారు. ఆ వచ్చిన ఆమె కొంచెం మంచి భక్తి అంతా ఉంది. ఆమె సంగీతంలో కూడా కొంచెం నైపుణ్యం సాధించానని చెప్పింది. ఆమె కొన్ని క్యాసెట్స్ కూడా తెచ్చింది స్వామివారికి అందించాలని. స్వాముల వారు ఇంకా పూజకు రాలేదు, ఆలస్యం అవుతుందేమో అని వారు వేచి ఉన్నారు. అంతలోనే ఆమె భర్త స్నేహితుడు అన్నారు, ఇంత ఏంటండి, మనం వచ్చిన పని ఏంటి, మనం దేవాలయాలు చూసొద్దామని వారిని అవసరం చేస్తున్నారు. పాపం ఆమె ఏం మాట్లాడలేకపోయింది. సరే దేవాలయాలు చూసొద్దామని నన్ను కూడా వారు అడిగారు, మీరు కూడా వస్తారా మాతో పాటు, మాకు కొన్ని దేవాలయాలు పరిచయం చేయండి. సరే అని మేమంతా కలిసి కామాక్షి దర్శనం చేసుకున్నాం. ఏకాంబరేశ్వర దేవాలయానికి వెళ్ళాం. అలా వెళ్తూ ఉండగా వారి స్నేహితుడు చెన్నై నుంచి వచ్చారు కదా, ఆయన వ్యక్తిత్వం నాకేదో చిరాగ్గా అనిపించింది. ఆయన ఏం అడుగుతున్నారంటే, ఇక్కడ శ్రీ జయేంద్ర స్వామి వారు ఉన్నారు, శ్రీ శంకరవీర స్వామి వారు ఉన్నారు కదా, వారిద్దరిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో అని అడిగారు. నేను అన్నాను, ఈ యొక్క ఆశ్చర్యకరమైన ప్రశ్నకు ఆయన ఒకటి చూశాను, ఎందుకు ఇలా అడిగాను. నేను అన్నాను, ఇటు రండి అని. అక్కడ ఒక స్తంభం పైన పార్వతీ పరమేశ్వరుడు మరియు ఆ పరమేశ్వరుని కళ్ళు మూస్తున్నటువంటి శిల్పం ఉంది అక్కడ. అప్పుడు ఆయన అడిగాను, ఆ యొక్క కళ్ళు మూసింది కదా అమ్మవారు, మరి ఆ కళ్ళు పైన ఇంకొక కన్నును చూసారా ఈ శివుడికి అన్నారు. అవునండి అన్నారు.
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అడుగుతున్నారంటే, తల్లి ఎక్కువనా తండ్రి ఎక్కువనా అని అడిగినట్టుంది. కాంచి కామకోటి పీఠానికి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు, శ్రీ జయేంద్ర స్వాముల వారు 2 కళ్ళు ఉన్నట్టు. ఆ 2 కళ్ళు కూడా ఎవరైనా మూయడానికి ప్రయత్నిస్తే మూడవ కన్ను ఉంది కదా, అది శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు. మీరు ఆలోచించుకోండి అన్నారు. అప్పుడు ఒక్కసారి ఆయన మౌనం అయిపోయాడు. అంటే ఆయన దృష్టిలో కాంచి కామకోటి పీఠంకి అప్పుడు వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన అలా చాలా పలచన చేసి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇటువంటి వేగంగా ఒక ఉత్తరం నా మెదడులో తట్టి ఆయన చూపించారు. తర్వాత ఇంకొక మాట అన్నాను. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు మూడవ కన్ను అయితే ఆ ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అన్నాడు. కాంచి కామకోటి పీఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులచే ప్రతిష్ఠించబడినటువంటిది. అది ఆయన కాలస్వరూపుడు పరమేశ్వరుడు. ఏమిటి ఆ కాలస్వరూపం అనగా, మన పాపాలను దహించడానికనే కాలస్వరూపుడుగా పరమేశ్వర స్వరూపంలో ఉన్నారనమాట. అప్పుడు తర్వాత నాకు చిరాకు అనిపించి, మీరు దర్శనం చేసుకొని రండి, నేను మఠానికి వెళ్ళిపోతానని వచ్చాను. అక్కడ మహా త్రిపుర సుందరి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత తెర వేశారు. 15 నిమిషాలకు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే తెర వేసి ఉంది. ఆ రోజు వాళ్ళ దురదృష్టమో లేక వారి యొక్క మానసిక స్థితియో తెలియదు, కానీ స్వాములో 2 యామాల పూజను అలా ప్రారంభించేశారు. అంటే తెర వేసే ఉంది. వారు చాలాసేపు కూర్చొని దర్శనం కానందుకు తర్వాత ఆమె నాతో అన్నది, ఈ క్యాసెట్స్ స్వామివారికి అందించండి అని. నేను అన్నాను, అక్కడ ముందర మెటికల్ పైన పెట్టేసేయమ్మా ఆ పళ్ళ బుట్టలో అన్నాను. నేను చెప్పను వారికి. ఆశ్చర్యం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. వారికి దర్శనమే కాలేదు. శ్రీ శంకర స్వామి వారు ఆ యొక్క పరమేశ్వరుని దర్శనమే కాలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాసెట్స్ అక్కడే మెటికల్ పైన ఉన్నాయి, కానీ స్వాముల వారు వాటిపైన దృష్టి కూడా పెట్టలేదు. అందుకే యద్భావం తద్భవతి. ఎప్పుడు కూడా గురువు గురించి కానీ ఒక పీఠం గురించి కానీ చులకనగా మాట్లాడేటప్పుడు మనం ఎంత దూరం ఉండి మాట్లాడినా అవన్నీ కూడా వారు ప్రత్యక్షంగా వారికి అవగతం అవుతాయి. మనం ఏదైతే ఏకాంబరేశ్వర దేవాలయంలో పరమేశ్వరుని దర్శించుకున్నామో ఆ పరమేశ్వరుడికి అక్కడ పూజలో కూర్చున్న శ్రీ శంకర విజయేశ్వర స్వామి వారికి ఏమీ భేదం లేదు. అది గ్రహించిన వాడు పండితుడు, గ్రహించని వాడు పామరుడు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. అందుకే మనం వెళ్ళేటువంటి వాళ్ళు సదభిప్రాయము భక్తితో వెళ్ళాలి. భక్తితో వెళ్ళి ఎంతో ఆతురత మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన దర్శనం అవుతుందా, మనం ఎంత దూరం నుంచి వచ్చాం కదా అనేటువంటి భక్తి శ్రద్ధ ఎవరికైందో వాడికి తప్పకుండా రాగానే వారికి దర్శనం అయింది. అందుకే భగవద్గీతలో అంటారు, శ్రద్ధయా పరయోపేత మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. ఓ అర్జున, శ్రద్ధ భక్తి ఈ రెండింటి ద్వారానే నన్ను మీరు పొందగలరన్నారు. అంటే భగవంతుడిని గురువును కానీ మనం పొందాలంటే అనంతమైన భక్తి, శ్రద్ధ, నిష్ఠ, మరియు మనం ఏదైనా మంచి పనులు చేసి ఉండాలి. అప్పుడే ఆ యొక్క సద్గురుకు అర్థమవుతుంది, వీరు ఇన్ని మంచి పనులు చేశారు, నా సహాయం వీరు చేయాల్సిందే అనేటువంటిది వారిలో ఉద్దేశం కలుగుతుంది. కావున ఆత్మీయులారా, మనం మహాపురుషుల దర్శనం చేసడానికి వెళ్ళే ముందు తప్పకుండా కాయక వాచక మానసికంగా త్రికరణ శుద్ధి మనలో ఉన్నప్పుడైతే తప్పకుండా వారి దివ్య దర్శనం, వారి దివ్య ఆశీస్సులు మనకు కలుగుతాయని చెప్తూ ఈ వాక్పుష్పాలన్నింటినీ కూడా అత్యంత వినయభావంతో శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు వారి దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.